గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన తాజా వార్త. నక్సల్ని తుదమట్టించడానికి అమిత్ షా పోరాటం. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వార్తల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాం. 2026 మార్చ్ కల్లా నక్సల్ని తుదముట్టిస్తామంటున్న అమిత్ షా. అంతేకాకుండా ఈ నక్సల్స్ వల్ల చనిపోయిన జనాలు ఇప్పటివరకు 15,000 మందికి పైగానే ఉన్నారు. 15,000 మంది కేవలం నక్సల్ చేతిలో చనిపోవడం అనేది భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా 2004 నుంచి 14 వరకు పోల్చితే నక్సల్ చేతిలో జనాలు చనిపోయిన వారి శాతంతో పోలిస్తే, అలాగే 2014 నుంచి 2024 వరకు కేవలం 53% వరకు తగ్గిందని చెప్పవచ్చు. 53% తగ్గడం అనేది అంత చిన్న విషయం కాదు. అలాగే మార్చ్ 2026 వరకు మొత్తంగా తుదముట్టిస్తామనే విషయం అమిత్ షా పేర్కొనడం చాలా గమనార్హం. అంతేకాకుండా ఈ సమావేశంలో జనగణన కూడా చేస్తామని చెప్పారు. 10 ఏళ్లకోసారి వచ్చే ఈ జనగణని ఎప్పుడు చేస్తారో మరి చూడాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్ర డీజీపీలతో అమిత్ షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయా రాష్ట్రాల డీజీపీలతో కలిసి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. 2026 మార్చ్ కల్లా ఈ నక్సల్స్ని తుదముట్టించేస్తాం అనే విషయం అయితే పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. తద్వారా నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.